యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఏం వెతుకుతున్నారు? ఆ బైక్ కీస్ ఎక్కడ పెట్టినా మర్చిపోయా. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అది మీ జీన్స్ లోనే ఉంది. ప్రతిసారి మా ఫ్యామిలీని ఎందుకు తీసుకొస్తావు? నేను అనేది ఈ జీన్స్. ఏంటిది ఫ్యాన్లు లైట్లు అన్నీ ఆన్ చేసావు? కరెంట్ బిల్లు ఇంత బొడవని వస్తుంది తెలుసా? అంతేం రాదు, ఇంతే వస్తుంది. అదే తగ్గించుకోమనేది. ఇంకా తగ్గిస్తే అక్షరాలు కనపడవేమో అండి. ఏమండి, నాకు ఒక 1000 రూపీస్ ఇవ్వరా? అక్కడ వ్యాలెట్లో ఉన్నాయి హర్షి, తీసుకో. ఓకే. ఏంటిది 1000 తీసుకోమంటే మొత్తం తీసేసుకున్నావా? ఇదిగో 1000 తీసుకో. అమ్మా ఏమండి, బయటికి వెళ్దామా? ఎక్కడికి? ఊరికే అలా. మీ ఊరికా మా ఊరికా? మీరు మారరా ఇంకా? నాకు మారాలని ఉంది, మళ్ళీ మారితే నువ్వు గుర్తుపడతావు లేదో అని. ఏమండి, టీ? ఓ నీకు టీ పెట్టడం వచ్చా? మీకోసం యూట్యూబ్ లో చూసి నేర్చుకొని పెట్టానండి. ఓ నా కోసం యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నావా? రేపటి నుంచి టీ కాఫీలు మానేద్దాం హర్షి, హెల్త్ కి అంత మంచిది కాదంట. అండి, ఏమండి ఫంక్షన్ లేట్ అవుతుంది, పదండి. అయిపోతుంది, ఇంతకీ గిఫ్ట్ ఏమిద్దాం? వెళ్ళే దారిలో తీసుకుందాం, పదండి. మొన్న మనకి వెండి గిన్నె గిఫ్ట్ వచ్చింది కదా, అది ఇద్దామా? ఇంట్లో లక్ష్మీదేవిని ఎవరైనా ఇస్తారా? వెళ్ళే దారిలో తీసుకుందాం, పదండి. ఓ జేబులో లక్ష్మీదేవినే ఇవ్వాలా? ఏమండి ఏమండి, నా క్రెడిట్ కార్డ్ ఇస్తానని ఫోన్ వచ్చింది. కచ్చి ఫస్ట్ కచ్చి బ్లాక్ చేసి. ఎందుకు భయపడుతున్నారు? తీసుకుంటే ఏమైంది? తీసుకుంటే ఏమైందా? అలా కాల్ వచ్చింది, ఇంకా కృతపడే ఒక కార్డు తీసుకున్నా. దాని బిల్లు కట్టడానికి ఇంకో కార్డు తీసుకున్నా. దాని బిల్లు రొటేట్ చేయడానికి తీసుకుని 10 కార్డులు అయినాయి ఇప్పుడు. ఏమండి, టీ? ఏదో ఒకసారి ఇటు ఇవ్వండి. టీయేగా కుడితిలా తాగుతారేంటి? కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూల్ అవ్వండి మేడం గారు. ఇంట్లో అందమైన వైఫ్ ఉంటే హస్బెండ్స్కి అసలు పనులే అవ్వవు. ఊరుకోండి మీరు మరీను. నాకా ప్రాబ్లం లేదులే, ఆఫీస్కి వెళ్ళొస్తా.